తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవి పోతుందనే భయపడుతున్నారా? సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనగా ఉన్నారా అంటే అవుననే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాగుతున్న సీఎల్పీ సమావేశానికి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఆసక్తిగా మారింది. గతంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం రాలేదు. సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్పై ఈ నెల 10న విచారణ ఉండడం వల్లే ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉన్నారనే టాక్ వస్తుంది. సీఎల్పీ సమావేశానికి వెళితే లీగల్ గా సమస్యలు వస్తాయనే భయంతోనే రాలేదని చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్ వైశాలి, దాదాపు గంట సేపటి నుంచి ఎంసీహెచ్ఆర్డీలో కీలక సమావేశం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం, పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. అయితే ఆ 10 మంది లాస్ట్ సారి జరిగినటువంటి సీఎల్పీ సమావేశం దాదాపు 3 నెలల క్రితం జరిగినటువంటి ఒక హోటల్లో జరిగినటువంటి కార్యక్రమంలో మాత్రం ఆ 10 మంది ఎమ్మెల్యేలు హాజరై అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. అంటే పార్టీ మారారు కదా, వీళ్ళు ఎట్లా వస్తారు, పార్టీ గుర్తు మీద గెలవలేదు కదా అని చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయినా కూడా అప్పుడు పెద్దగా సీరియస్ తీసుకొని పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశానికి వాళ్ళు వస్తారని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా 10 మందికి 10 మంది కూడా డుమ్మగొట్టినట్టు పరిస్థితి మనం చూసాం. దాంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలో పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్ గా పనిచేశారు. దానం నాగేందర్ మాజీ మంత్రిగా ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే. డాక్టర్ సంజయ్, అదేవిధంగా కాలే యాదయ్య, కడియం శ్రీహరి సీనియర్ మంత్రిగా పనిచేశారు. అరికెప్పుడు గాంధీ, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల ప్రధాన రీజను సుప్రీంకోర్టులో ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఫైట్ చేస్తుందో దానికి మరింత ఊతమిచ్చే విధంగా ఉండే అవకాశం ఉంది అన్నటువంటి కోణంలోనే కాంగ్రెస్ అధిష్టానం వారిని పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే వాస్తవానికి ఇన్విటేషన్ లేకపోవడం వల్లనే వాళ్ళను రాలేదు అనే విషయం మనకు తెలుస్తోంది. ఎందుకంటే మనం నిన్నగాక మొన్న స్పీకర్ కార్యాలయం నుంచి నరసింహాచార్యులు ఇప్పటికే వాళ్లకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరిగింది. మీరు ఎందుకు దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ వివరణ త్వరలోనే ఇచ్చేందుకు కూడా ఇప్పటికే పార్టీ పరంగా చేయాల్సినటువంటి లీగల్ టీం వాళ్లకు సహాయ సహకారాలు చేస్తుంది. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డితో పాటు పార్టీలో ఉన్న ముఖ్యులు వాళ్ళని ఇప్పటికే కలవడం జరిగింది. వాళ్ళకి ఏ ఫార్మేట్ లో వారికి సమాధానం ఇవ్వాలి అన్నటువంటి అంశం మీద ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్నటువంటి ఈ కీలక సమావేశం అనేది ఈ స్థానిక సంస్థల్ని ఎలా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటివరకు చేసినటువంటి 13-14 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయే అంశం కావచ్చు, అదేవిధంగా రీసెంట్ గా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందాలి, ఎట్లా దాన్ని గ్రౌండ్ లో తీసుకుపోయే అంశం కావచ్చు. అయితే కాసేపటికి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రీసెంట్ గా చేసినటువంటి కులగణన సంబంధించి కానీ, అదేవిధంగా దానికి సంబంధించి కానీ మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో దాని మీద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా పీసీసీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అదేవిధంగా మనకు అందిన సమాచారం ఏంటంటే త్వరలోనే బీసీ గర్జన పేరుతో, బీసీ కానీ ఎస్సీ గర్జన పేరుతో విజయోత్సవ సంబరాల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తోంది. ఇట్లాంటి కీలకమైనటువంటి సమావేశం సమయంలో ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిందో దీంట్లో కూడా ఉంటే బాగుండేదని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు భావించారు. కానీ సుప్రీంకోర్టుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 2-3 దఫాలుగా వెళ్ళింది, లీగల్ ఫైట్ చేస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ కేటీఆర్ తో పాటు శ్రవణ్ గాని, వినోద్ కుమార్ కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య లీడర్లు ఢిల్లీలో ఉన్నారు. అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏదైతే తీర్పులు వచ్చినాయో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి దాంట్లో, ఎందుకంటే పార్టీ మొత్తాన్ని 2/3 వంతున మొత్తం పార్టీని మెర్జ్ చేయడం వేరు, కానీ గెలిచినటువంటిది మొత్తం
గెలిచింది 39 మంది. కానీ ప్రస్తుతం మాత్రం కేవలం 10 మందే వెళ్ళారు కాబట్టి అది దాని కిందికి రాడు. యాంటీ డిఫెక్షన్ లా కింద వర్తించకుండా ఉండాలంటే ఆ పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు కేవలం 10 మంది మాత్రమే పార్టీ ఉన్నారు కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళు కొంత అంతర్మదనం పడుతున్నారు. అటు ఆ బీఆర్ఎస్ పార్టీలో గాక ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ ఆనందం లేక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు సిఎల్పి సమావేశానికి గతంలో లాగే వస్తామని అనుకున్నారు. మనకు ఉన్న సమాచారం గాంధీతో పాటు కొంతమంది ఎవరైతే పార్టీ మారినో వాళ్ళతో మనం మాట్లాడాం. సీఎం ఒకవేళ ఫోన్ చేసి రమ్మంటే వస్తామన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం ఇప్పటివరకు కూడా మధ్యాహ్నం టైం అవుతుంది, ఇప్పటివరకు అయితే ఎవరు కూడా రాలేదు. ఈవినింగ్ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. కేవలం ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది వాళ్ళ హాజరైతే అనేటువంటి కూడా వాళ్ళకు భయం పట్టుకున్న కారణం కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం దానా నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక ఎత్తు అయితే ఎంపీగా కూడా లోక్సభకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పడం, ఆయన బహిరంగంగానే కాంగ్రెస్ కండో కప్పుకోవడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ అదేవిధంగా కోర్టుకు కానీ ప్రూఫ్గా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక అలాంటి తప్పిదం జరగకూడదు అన్నటువంటి విషయం మీద కూడా అనుకున్నారు. అందుకనే దానా నాగేందర్తో పాటు కొంతమంది మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ అయితే మదే సీరియస్గా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ కూడా చెప్తోంది ఖచ్చితంగా త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీ యంత్రాంగం అంతా ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి అనే అంశం మీద ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలిపించిన నేపథ్యంలో ఉప ఎన్నికలు రాబోతున్న ఇండికేషన్ అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ వచ్చే 4 సంవత్సరాల పాటు వాళ్ళు మనం కాపాడుకుంటాం అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా పార్టీనే లేకుండా మెర్జ్ చేసే స్థాయిలోకి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేయలేదా అనేటువంటి విషయం మీద కూడా చాలా మంది మంత్రులు గతంలో కూడా మాట్లాడారు. బట్ ఈ రోజు వాళ్ళు చేస్తే తప్పు, మేము చేస్తే ఒప్పు అవుతుందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఏదైనా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ సిఎల్పి కార్యక్రమానికి వాళ్ళు రాలేదు. బట్ అధిష్టానం కూడా ఇదే విషయాన్ని కూడా చేరవేసినట్టు తెలుస్తోంది. లోపల వాడివేడిగా చర్చ నడుస్తుంది. సిఎల్పి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్, ఈ మధ్య మంత్రులతో ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ లేకపోవడం, ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకోవడం, ఇట్లా అన్ని అంశాలు కూడా కూలంకషంగా మాట్లాడుకుంటున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. నరేందర్ అంటే గత వారం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినటువంటి అనిల్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఒక మంత్రి మీద ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అందుతుంది, నిజమేనా? ఎస్ సందీప్, ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది, కుదిపినట్టుగా అనిపించింది. ఎందుకంటే అసలే గతంలో కూడా మనం చూసాం మరి చెన్నారెడ్డి టైంలో కానీ, తర్వాత కోట్ల విజయభాస్కర్ టైంలో కానీ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో ఎప్పుడు కూడా ఒక సంక్షోభం లాగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, మాట్లాడేటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున ఉంటారు. మొన్న అనిరుద్ రెడ్డి కూడా ఆయన ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలతో సమావేశం కావడం అనేది పార్టీకి చాలా డ్యామేజ్ చేసింది అనేటువంటి చర్చ పార్టీలో జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అస్త్రంగా మారింది. ఎందుకంటే ఒక ఇద్దరు మంత్రులు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు తమకు సహకరించట్లేదు, నిధులు రిలీజ్ చేయట్లేదు, రెవెన్యూ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇట్లా చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇవన్నీ కూడా మేము సీఎంతో కానీ మిగతా వాళ్ళతో నేరుగా మాట్లాడతామని చెప్పారు. అందుకని ఆ విషయాలన్నింటి మీద కూడా వాళ్ళు అనిరుద్ రెడ్డితో పాటు మిగతా పలువురు ఎవరైతే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో, వాళ్ళకి నిధులు రావాల్సిన వాళ్ళు కానీ, వివిధ పనులు పెండింగ్లో ఉన్న వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక డాక్యుమెంట్ రూపంగా తెచ్చినట్టుగా తెలుస్తుంది. అనిరుద్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీపాదాస్ మున్షి సారథ్యంలోనే మాకు ఈ సహాయం కావాలి, 14 నెలలు అవుతుంది, నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉంది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనే విషయం చెప్పుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవన్నిటి కూడా స్ట్రైట్గా ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నాడు, ఇమీడియట్లీ కొన్నిటిని శాంక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అధిష్టానం దృష్టి కూడా కొన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కొంతమంది మంత్రులు కూడా పదవుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 10 మంది మంత్రుల్లో కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని అంశాలు కూడా ఈ సిఎల్పి మీటింగ్లో వాడివేడి చర్చకు దారితీస్తుంది. సభలు పెట్టే అంశం కానీ, అదేవిధంగా పార్టీకి ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ విషయంలో కానీ, ఇవన్నిటి మీద వాడివేడిగా చర్చ నడుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.